ఈరోజు పవన్ కళ్యాణ్ మరలా సనాతన ధర్మం మీద టూర్ మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్, నువ్వు సనాతన ధర్మం టూర్ చేసే ముందు ఒకటి ఆలోచించు. పైన దేవుడున్నాడు, దేవుని తీర్పు నీ మీదకి వస్తుంది. నీ భార్య ఇంట్లో ఏడుస్తుంది, ఆవిడని నువ్వు ఫోర్స్ చేసి రిలీజియస్ కన్వర్షన్ చేయించొద్దు. ఆవిడ క్రిస్టియన్, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీ పిల్లలు క్రిస్టియన్. ఓకే, నేను ఎవరిని మతం మార్చను. మరి నువ్వే కదా మతం మార్చుకున్నావు, నువ్వే కదా బాప్తిజం తీసుకున్నావు జోర్డన్లో. మరలా నువ్వు ఎప్పుడు హిందువు అయ్యావు? సరికదా, సౌత్ ఇండియా అంతా తిరుగుతానంటే నీ మాట ఎవడంటాడు? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏదో ప్రోటోకాల్ ఇచ్చి బీజేపీ నాయకులకి ఇంకొకటి దొరకలేదు గనక ఆ శర్మిలాని కలమన్నారు. శర్మిలా నో అన్నది. 100 మంది నాయకులు కలమన్నారు. బీజేపీకి ఎవడు కలుస్తాడు? అందరూ నో అన్నారు. బొత్స సత్యనారాయణ కలమన్నారు, నో అన్నారు. నాదెండ్ల మనోహర్ని కలమన్నారు, నో అన్నాడు. ఇంకా బీజేపీకి ఎవడు దొరక్క, ఎవడు ప్యాకేజ్ స్టార్ అని నువ్వు మీ అన్నయ్య దొరికారు గనుక వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు.